హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఇంట్లో నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నేనైతే మా బాబు కోసం పాలు తెప్పిస్తాను, గేదె పాలు. ఆ పాలపైన వచ్చే మీగడంతా కూడా ఒక గిన్నెలో వేసి పక్కకు పెట్టి ఆ తర్వాత బాక్స్ నిండినాక ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పడతాను. ఆ తర్వాత మనకు వెన్నె వస్తుంది కదండి, దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మంచి వాటర్తో దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం రోజు మీగడను తీసి పక్కకు పెడతాం కదా, ఆ మీగడ స్మెల్ వస్తుందన్నమాట. అందుకని దాన్ని మిక్సీలో వేసి మిక్సీ పట్టిన తర్వాత వెన్న ముద్దని వాటర్లో వేసి మంచిగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ పైన పెట్టి వేడి చేయాలి. పిల్లలకి నెయ్యి పెట్టడం చాలా మంచిది అంటారు కదా, ఆవు నెయ్యి పెట్టడం ఇంకా మంచిది అంటారు. కానీ ప్రతిసారి మనం ఆవు నెయ్యిని కొనుక్కరాలేం కదా, అందుకని నేనైతే గేదె నెయ్యే పెడతాను. నెయ్యి మరుగుతున్నప్పుడు అందులో ఒక తమలపాకు కనుక వేసి మరిగిస్తే నెయ్యి ముక్కవాసన రాకుండా ఉంటుంది. మనం నెయ్యి మరిగించేటప్పుడు అందులో ఉన్న వేస్టేజ్ ఏదైతే ఉందో అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే వేడి చేయాలి. బ్లాక్ కలర్ అయితే నెయ్యి అనేది ఒక రకమైన స్మెల్ వస్తుందన్నమాట. ఇలా తయారు చేసుకున్న నెయ్యిని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో కానీ సీసాలో కానీ వడకట్టుకొని నిల్వ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.